గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి ప్రభువ, మరి ఈ క్రిస్మస్ మాసాన ప్రభువ మరి ప్రపంచం మొత్తం తండ్రి క్యారల్స్, మరి దేశమంతా క్యారల్స్ నడుస్తుంది ప్రభువ. నేను ఎంతోమంది ఆరాధిస్తున్నారు తండ్రి, మరి సువార్త వెళ్తుంది నాయన ప్రభువ. మరి అదేవిధంగా తండ్రి ప్రభువ, మాకు ఆరాధనలో మరి పాటలలో ప్రభువ, అదేవిధంగా ప్రభువ నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుచు, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. హల్లెలూయా. అందరూ దయతో కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవ కృపగల తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు, నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ క్రిస్మస్ మాసాన ప్రభువా మాకు మంచి జ్ఞానంతో నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని, అదేవిధంగా సువార్త ఈ భారతదేశం అంతా వ్యాపించేటట్టు సహాయం చేయతండి. ఎవరైతే క్రీస్తు విరోధులు ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోవాలి ప్రభువా యేసుక్రీస్తు నామంలో. ప్రభువా అందరూ నీ దగ్గర మోకాలతో ప్రభువా తండ్రి, మరి వాళ్ళందరూ మోకరిల్లాలి తండ్రి నాయన. ప్రభువా నీ రాకళ్ళు మరి మేమందరం ఎత్తబడి ఉండాలి తండ్రి నాయన. ప్రభువా నీ జ్ఞానం చేత వాక్య జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యం చెప్పబోయే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. మన దేశంలో మరి సువార్తని మరి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా సువార్తని ఆపేయడం లాంటివి చేస్తున్నారు. కానీ మనం ప్రార్థించాలి.
మనం అందరం క్రైస్తవులం కాబట్టి మనము క్రిస్మస్ పండుగ చేయాలి. ప్రతి ఒక్కరు మనసు మారాలని, వారి కొరకు మనం ప్రార్థించాలి. మన సహోదరులు ఎవరైతే కష్టపడుతున్నారో, మరి ఎవరైతే మరి మతోన్మాదులకు ఎదురుగా అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థించి మరి మనం కూడా జ్ఞానం నేర్చుకొని మనం కూడా వెళ్ళి మనం కూడా సువార్త చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి. మనం కూడా ప్రతి ఒక్కరూ దేవుని గొప్పతనాన్ని, దేవుని మహిమ గురించి మనం చెప్పాలి. ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏదో వంట చేసుకొని మరి నాన్ వెజ్ తినడం కాదు. ప్రతి ఒక్కరూ కొన్ని మాటలు, దేవుని మాటలు కూడా చెప్పాలి. మరి కొత్త వారికి కూడా మనము సువార్త చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అప్పుడే మనము దేవుడు క్రిస్మస్ పండుగని మనము జరుపుకోవచ్చు. దేవుడు మీ అందరినీ గురించి ఆశీర్వదించుగా. మరి వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చదవబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటిది ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడేది. ఇక్కడ ఏమైందంటే పెంతుకోస్తు పండుగ దినం అంటే శిష్యులందరూ కలిసి కూడుకొని ఒకరి చేతి ఒకరు పట్టుకొని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి ఒక గాలి లెక్క వచ్చి వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళకు మరి దర్శనమందు అగ్నిజాలం లాంటి నాలుకలు అంటే వాళ్ళకు కనిపిస్తుంది దర్శనం. మరి అకస్మాత్తుగా వచ్చింది. వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు పరిశుద్ధాత్మని. ఆ జ్ఞానం చేత వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి కనబడేది. వారిలో ఒకరి మీద ఒకరు మీద రాలగా అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మరి పొందుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు రాలేరు. అంటే ఆ శక్తి, దేవుని శక్తిని తట్టుకోలేక ఒకరి మీద ఒకరు రాలేరు. అంటే దేవుని శక్తి ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఉంటుందో అది పొందుకున్న వాళ్ళకు తెలుస్తుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి యొక్క శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, దేవుడు యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంది? దేవుని యొక్క జ్ఞానము. అంటే వాళ్ళకు దర్శనమందు ఆ జ్ఞానాన్ని దేవుడు చూపిస్తూ ఉన్న కొలది వాళ్ళ శరీరంలో వాళ్ళు మాట్లాడుతున్న భాషలు, అన్య భాషలు, అన్ని రకాల భాషలు దేవుడు ఇచ్చిన కొద్దీ ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే అన్య భాషలతో సాగారు. అంటే అన్య భాషలు మాట్లాడుతున్నారు, సాగిరి. ఆ కాలమందు ఆకాశము కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమునిరి. అంటే ఆకాశం కింద అంటే భూమి మీదే. అంటే వేరు దేశం నుంచి, వేరు ప్రాంతాల నుంచి యెరూషలేముకి వచ్చారు. మరి దేవుని మీద భక్తితో వాళ్ళందరూ ఒక దగ్గరికి కూడుకున్నారు, యెరూషలేముకి వచ్చారు. అంటే ప్రతి ఒక్క దేశం నుంచి యూదులు ఎక్కడ అయితే చెదిరిపోయారో వాళ్ళందరూ భక్తి గల యూదులు, అంటే దేవుడి మీద భక్తితో వాళ్ళందరూ ఒక దగ్గరికి యెరూషలేముకి కూడుకున్నారు. మరి కూడుకున్న తర్వాత ఈ శబ్దంను కలగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తమ తమ సభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడి వీరు
వేరే దేశం నుంచి వచ్చారు కదా యూదులు, వాళ్ళు కలవరపడుతున్నారు, వీరు మా భాషతో ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపడి విభ్రాంతి నొందుతున్నారు. మరి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్నది వీరందరూ గలీలీయులు కారా, వీరు గలీలీయులు వాళ్ళు కారా, మరి ఇక్కడి వారే కదా, మరి మన భాషలతో మాట్లాడుతున్నారు ఏంది అని వారు ఆశ్చర్యపోయి విభ్రాంతి పొంది ఆశ్చర్యపడుతూ మరి అలానే ఉన్నారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము. ఇదేమి పారసీయులు, మాదీయులు, ఎలామీయులు, మోసోపోతీమియా, యూదయ, కాపు, దోకియా, పొంతు, ఆసియా, ప్రెగ్రియా, పంపోలియా, ఐగుప్తు అను దేశములందరూ వారు, అంటే ఇన్ని దేశాల వారు మరి అక్కడ ఉండి వారు విభ్రాంతి నొందారు. అంటే ఈ దేశం నుంచి వచ్చారు. కొరినే దగ్గరను లిబియాను ప్రాంతములను యందు కాపురమున్న వారు, రోమా నుండి పరివాసులుగా వచ్చిన వారు, యూదులను, యూద మత ప్రామిష్టులు, క్రోతీయులు, అరబీయులు మొదలైన మనమందరము, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారు అని చెప్పుకొనుచు అందరూ విభ్రాంతి నొంది ఎదుట ఇదిగో అని ఒక్క నీతితో ఒకనితో ఒకడు చెప్పుకుని, అంటే ఇన్ని దేశాలతో వారు చెప్పుకున్నప్పుడు మరి వారు అంటున్నారు మన భాషలతో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నారేంది, మరి వీళ్ళు దేవుని గణపరుస్తున్నారేందని వారు ఆశ్చర్యపడుతున్నారు. అంటే దీనికి సమాధానంగా మనం చూసుకుంటే మరి పొందుకున్న వారికి మరి భాషలతోనే ఉంటుందా అంటే, మరి పేతురు యోహాను చేసిన క్రియలు మీకు తెలుసు. మరి పేతురు యోహాను ఏం చేశారు అంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకిచ్చేదనని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిరు. అంటే ఈ క్రియ ఎవరు చేశారు? దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వరాన్ని పొందుకున్నారు. ఎలా పొందుకున్నారో 2వ అధ్యాయంలో చూద్దాం మళ్ళీ ఒకసారి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యోహాన్తో మరి క్రియ చేపించాడు. కుంటివాడి జీవితంలో యేసుక్రీస్తు నామం, అంటే వాళ్ళలో ఆ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి, ఆ వరం ఉంది కాబట్టి ఆ వరం చేత వాళ్ళు ఆ కుంటివాన్ని లేపగలిగారు. అంటే దేవుడు ఒక శక్తి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి క్రియని చేపించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భాషలే కాదు సూచక క్రియలు కూడా చేస్తాడని ఇది చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమునే చేస్తాడని మనము చూస్తున్నాం. రెండవ అధ్యాయము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనం నుంచి చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతురు. మరి పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటారంట?
బాప్తీసం అంటే మనము ఫస్ట్ మారు మనసు పొంది బాప్తీసం పాప క్షమాపణ దేవుడి దగ్గర ఒప్పుకొని మనము బాప్తీసము తీసుకుంటే ఆ వరం అనేది మనము పొందుతాం. అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలంటే ఫస్ట్ మన మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, బాప్తీసం తీసుకోవాలి, మరి పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం అని చెప్తూ ఉన్నాడు. అంటే మనకు ఆ వరం పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుకుంటాం. అంటే బాప్తీసం తీసుకున్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నట్టే. అంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి నాయన ప్రభా, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేరో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని మార్చు తండ్రి నాయన. మరి క్రిస్టియానిటీలోనే ఉంటున్నారు తండ్రి, మరి విశ్వాసులుగా ఉన్నవారు ప్రభువా, మరి ఇంకా దేవుని తెలుసుకొని మరి రక్షణలోకి రావాలి ప్రభువా. మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మరి ఎవరైతే మారు మనసు లేదో మారు మనసు పొంది మరి పాపక్షమాపణ దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రభువా తండ్రి నాయన, నీ దగ్గర ఒప్పుకొని ప్రభువా నాయన, వాళ్ళందరూ బాప్తీసం తీసుకొని ప్రభువా రక్షణలోకి రావాలి తండ్రి నాయన. ఎవరు కూడా మరి నరకానికి వెళ్ళొద్దు తండ్రి ప్రభువా. మరి అదేవిధంగా ప్రభువా మరి పరలోకానికి వెళ్ళాలి తండ్రి నాయన ప్రభువా. నీ బిడ్డలు రక్షింపబడాలి తండ్రి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి తండ్రి, మరి పరిశుద్ధమైన జీవితాన్ని మరి నడవాలి ప్రభువా. మరి అదేవిధంగా ప్రభువా క్రిస్మస్ మరి నుంచి నూతనంగా మరి వారి జీవితాలు మారాలి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చండి తండ్రి. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని, నూతన జీవితాన్ని ప్రారంభించే జ్ఞానాన్ని తెలియని వాళ్ళకి ఇవ్వండి తండ్రి ప్రభువా. ఆ బిడ్డలు మరి జీవితంలో మరి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రభువా యేసుక్రీస్తు నామంలో తొలగిపోను గాక ప్రభువా. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేరో వాళ్ళందరినీ మారు మనసు పొంది పాప క్షమాపణ ఒప్పుకొని తండ్రి బాప్తీసం పొంది నీలోకి వచ్చి ప్రభువా రక్షణ పొంది ప్రభువా వాళ్ళ బిడ్డలందరూ మరి నీలో ప్రభువా ఉండి ప్రభువా మరి ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.